గోవింద 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 గోవింద. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పసనైన మీగడ మేలిమి తామెరలోని మించువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా త్రాహి మాం పుండరీకాక్ష కేవలం కృపయా తవ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ సంతప్తదేహినం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి మోక్షరూప ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవంతుణ్ణి ఆరాధించి ఎంతమంది ఏ విధంగా ఉత్తమ సద్గతులను పొందారో మన ఇతిహాస పురాణములనన్నింటినీ కూడా పరికించి చూస్తూ ఉంటే మనందరికీ కూడా అర్థమవుతుంది. భగవంతుణ్ణి నమ్ముకొని చెడిపోయినటువంటి జీవితం అంటూ ఈ లోకంలో ఒక్కటి కూడా లేదు. ఎంత గొప్ప ఆశ్చర్యమో! అలాంటిది ఏ ఒక్కటి ఉన్నా కూడా ఈ రోజున ఇంతమంది అశేష భక్తజనము స్వామివారి దర్శనం కోసం పరితపించేటువంటి వారు కాదు. అటువంటి కళ్యాణ గుణాకరుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఎన్ని వేల కోటాను కోట్ల మంది భక్తజనులు వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క కామితార్థములను అనుగ్రహించేటువంటి వారు ఆ గోవిందుడు. అందుకే గోవిందుణ్ణి ఇలా మనం శరణాగతి చెయ్యాలి అని పెద్దలు అంటున్నారు. త్రాహి మాం పుండరీకాక్ష కేవలం కృపయా తవా. ఓ పుండరీకాక్ష, మమ్మల్ని అనుగ్రహించు. ఎంత మంచి విశేషణమో చూడండి. స్వామివారి యొక్క నేత్రములు పొండరీకములు. అప్పుడే చక్కని వాతావరణము కలిగినటువంటి కొలనులో వికసించినటువంటి పొండరీకము ఎంత అందంగా ఉంటుందో.
ఆ విధంగా ఉంటుందట స్వామివారి యొక్క దివ్య నేత్రద్వయము. ఆ నేత్రద్వయానికి ఎదురుగా క్షణకాలము ఉండగలిగినా చాలు. ఆ నేత్రద్వయ వీక్షణము చేత ఈ భక్తుడు గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాడు. అందుకే ఆ నేత్రద్వయానికి ఒక్క క్షణకాలమైన ఎదురుగా ఉండగలిగితే చాలంటారు పెద్దలు. దానికోసమే కదా తిరుమల 7 కొండల పైకి మనం అందరం కూడా ఎక్కి ఆ క్యూ లైన్లలో గోవిందా గోవిందా అనుకుంటూ నడిచి ఆ వెండి వాకిలి ద్వారాన్ని పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళి ఆ తరువాత ఆ ద్వారపాలకులు ఇరువురి మధ్యలో నుండి ఆ లోపల కనపడుతూ ఉండేటువంటి ఆ స్వామివారికి ఎదురుగా క్షణకాలము నిలబడి 2 చేతులు జోడించి ఆ పుండరీక నేత్రములకు ఎదురుగా ఒక్క క్షణకాలము ఉండగలిగితే చాలు ఈ శరీరం ఎంతగా పులకించిపోతుందో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ భక్తులు బయటికి వస్తారు. అటువంటి గొప్పదైనటువంటి స్థితిని పొందాలి మనం. అందుకే ఆయన్ని విశేషణంగా చెప్పారు. పుండరీకాక్ష, పుండరీకముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామి, త్రాహి మమ్మల్ని రక్షించవయ్యా. త్రాహి మాం పుండరీకాక్ష. మమ్మల్ని రక్షించాలి అనంటే వేరొక కారణం ఏమీ లేదు. కారణం వల్ల ఒక్కటే, కేవలం కృపయా తవ, నీ యొక్క కృప తప్ప వేరే కారణం లేదు. మమ్మల్ని నీవు రక్షించాలి. దేంతో రక్షించాలి, ఎలా రక్షించాలి, ఎందుకు రక్షించాలి, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కూడా ఒకే ఒక్క సమాధానం, నీవు కృపాళుడువు కదా, నీ ఎందుకు కృప ఉంది కదా, కనుక మమ్మల్ని రక్షించు చాలు. త్రాహి మాం పుండరీకాక్ష కేవలం కృపయా తవా జన్మ మృత్యుచరా వ్యాధి దుఃఖ సంతప్తదేహినం. నేను ఎలాంటి వాడినో తెలుసా? నీ యొక్క పుండరీక నేత్రములతో ఒక్కసారి వీక్షించి నన్ను రక్షించు అని ఎందుకు కోరుకుంటున్నానో తెలుసా? నా పరిస్థితి ఏమిటో చెప్తా వినవయ్యా గోవిందా అంటున్నారు. జన్మ మృత్యు జరా వ్యాధి. ఇప్పటికి ఎన్ని జన్మలు ఎత్తానో నాకే తెలియదు, ఎన్నిసార్లు మరణించానో నాకు కూడా తెలియదు. జన్మ మృత్యు జరా, ఎన్నిసార్లు ముసలివాణ్ణయ్యానో నాకు కూడా తెలియదు. ఎన్ని రోగాలు నాలో ఇప్పుడు ఉన్నాయో అంతకన్నా తెలియదు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ సంతప్తదేహినం. ఈ జనన మరణ ముసలితన రోగ ఇత్యాది వాటి వలన, బాధల వలన నాకు కలిగేటువంటి ఈ దుఃఖము ఏదైతే ఉన్నదో ఆ దుఃఖాగ్నిలో మండిపోతూ ఉన్నటువంటి నన్ను పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనమంటూ మరలా మధ్యనోన్మజ్జన క్రమేణ ఇక్కడిక్కడే కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నన్ను, ఈ దావానలంలోనే పడి కాలిపోతూ ఉన్నటువంటి నన్ను నీ యొక్క పుండరీక నేత్రములతో ఒక్క క్షణకాలము వీక్షించి నన్ను అనుగ్రహించవయా గోవిందా అని కోరుకోవాలట మనమందరం కూడా. అందుకే అంటున్నారండి, త్రాహి మాం పుండరీకాక్ష కేవలం కృపయా తవా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ సంతప్తదేహినం. ఈ ఒక్క శరణాగతిని కనుక భక్తి ప్రపత్తులతో మనం ఆచరించగలిగితే ఆ గోవిందుడు నిజంగా పుండరీక నేత్రములతో ఒక్క క్షణకాలము మనల్ని వీక్షించగలిగితే చాలట ఈ జన్మ చరితార్థమవుతుంది అంటున్నారు. మరి అటువంటి జన్మ చరితార్థదాయకమైనటువంటి గోవిందుడి యొక్క సేవలో మనందరం కూడా ఉండే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 3వ తేదీ మాఘమాస కృష్ణపక్ష విధియ తిథి. ఈ రోజున విధియ తిథికి అధిదేవత ఎవరు అంటే తిథీషా వన్హి కహ. కహ అంటే బ్రహ్మదేవుడు. ఈ విధియ తిథికి అధిదేవత సాక్షాత్తు బ్రహ్మదేవుడు. ఈరోజు ఆ బ్రహ్మదేవుడి యొక్క స్మరణము, విద్యారంభము, సరస్వతీదేవి యొక్క ఆరాధనము చక్కనైనటువంటి ఫలాలను మనందరికీ కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము మఖా నక్షత్రం. మఖా పితా చ పైత్రస్య మేఖలా పితృభం తథా అంటారు. ఇది పితృదేవతాక నక్షత్రం. ఈ రోజున పితృదేవతా స్మరణము, ఆరాధనము మనందరికీ కూడా ముక్తిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం మంగళవారం.
భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆరాధన మనకు భక్తి ప్రపత్తులను భగవద్ అనుగ్రహాన్ని కూడా కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు విశేషంగా భగవంతుని యొక్క పాదార విందములయందు పుష్ప సమర్పణ ఏ ప్రకారంగా చెయ్యాలి, ఆ శ్రీచరణ కైంకర్య సేవ యొక్క వైశిష్ట్యం ఎటువంటిది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముఖ్యంగా భగవంతుని యొక్క దివ్య ఆ వైభవాన్ని తెలుసుకుంటూ శరణాగతులను భగవంతుడు ఎలా రక్షిస్తాడు. మనం ఏనుగుని రక్షించేటువంటి ఒక కథను వింటూనే ఉంటాం. ఆ ఏనుగు కూడా భగవంతుని యొక్క శ్రీచరణములలో ఆ పుష్పాన్ని సమర్పించడం కొరకు ఎలుగెత్తి పిలిచింది. భగవంతుడు పరుగెత్తి వచ్చాడు. అటువంటప్పుడు మనం ఆ ప్రకారంగా భగవంతునికి పుష్ప సమర్పణ చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడని తప్పకుండా స్వీకరిస్తాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహమన్నారండి. ఎవరు ఏ ప్రకారంగా నన్ను భజిస్తారో వాళ్లకు నేను ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తా అన్నాడు. ఇది భగవంతుని యొక్క ఆ వాత్సల్యం సౌలభ్యాది గుణములు. శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ఎలా పిలుస్తాం? నాయనా, తండ్రి, ఓ దేవదేవా, ఏదేదో పిలుస్తాం. ఆపదమక్కులవాడా, నన్ను ఆశ్రయించు అని ఏకవచనంతోనే పిలుస్తాం. భగవంతుని ఏకవచనంతోనే పిలవాలి. భగవన్ అని ఆళ్వార్లు కావచ్చు, అందరూ కూడా అలాగే పిలిచారు. మీరు స్వామిని చెప్పరు, భగవంతుని మీరుని చెప్పరు, నీవు అని చెప్తాడు. ఎందుకంటే భగవంతునికి మనకున్నటువంటి సంబంధం అటువంటిది. అవినాభావ సంబంధం, అపృథక్ సిద్ధ సంబంధం, నవవిధ సంబంధాలు అక్కడ ఉన్నాయి. ఇలా ఇదే పుష్పమండపం, తిరుమల క్షేత్రం పుష్పమండపం. అందువల్ల ఆళ్వారందా కూడా సింధు పూమగిళం తిరువేంకడం అన్నారు. తిరువేంకడం అనేటువంటి క్షేత్రంలో చెట్టు పైన ఉన్నటువంటి పుష్పం కాస్త వికసిస్తే ఆ చెట్టు నుండి భూమిపైన ఆ వెంకటాచలంలో పడినప్పుడు ఆ పుష్ప వికాసం ఇంకా ఎక్కువగా ఉంటుంది. గుత్తులు గుత్తులుగా వికసిస్తాయని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఆ గజేంద్రుడు పుష్ప సమర్పణ చేశాడు భగవంతుడికి. కారణం భగవంతుని యొక్క దర్శనం, భగవంతుని యొక్క స్పర్శనం, అలాగే సాక్షాత్కారం, నమస్కారం, ఇవన్నీ మనకు కావాలి. ఇంట్లో ఉండే భగవంతుడు పూజ చేసుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు స్వామివారి సన్నిధానానికి వెళ్ళాలి. ఆ క్షేత్రాన్ని మన యొక్క పాదాలతో ఒక్కసారి స్పృశించాలి. క్షేత్రాటనం చాలా ముఖ్యం, దేవాలయ దర్శనం మనకు చాలా ముఖ్యం. అందువల్ల ఈ కలియుగంలో అర్చామూర్తిగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది మనకు చాలా చాలా ప్రధానం.
ఉన్న చోట నుండి మనం దర్శించుకోవచ్చు అనేటువంటి భావన ఉన్నా కూడా కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా లేక జీవితంలో ఒక్కసారైనా ఆ క్షేత్రాన్ని స్పృశించాలి. ఆ క్షేత్రాధిపతిని మనం విశేషంగా దర్శించుకోవాలి. అందువల్ల శ్రద్ధావాన్ భజతే అని భగవద్గీతలో నందనందను యొక్క సుందర వచనామృతం. శ్రద్ధావంతుడు నన్ను భజిస్తాడు అన్నాడు. ఎవరండి శ్రద్ధావంతులు? శ్రద్ధ అనే శబ్దానికి ఏమర్థం అంటే, ఇటువంటి శ్రద్ధావంతుడు నన్ను భజిస్తాడు అంటే దానికి భగవద్ రామానుజుల వారు చెప్తారు, అత్యర్థ మత్ప్రియత్వేన క్షణమాత్ర విశ్లేష అసహతయ మత్ప్రాప్తి ప్రవృత్తౌ త్వరావాన్ యో మాం భజతే అన్నారు. ఎంత అద్భుతం! భగవద్ రామానుజుల వారి యొక్క గీతాభాష్యం ఇలా చెప్తుంది, అత్యర్థ మత్ప్రియత్వేన నాకు చాలా ప్రియుడు. ఎందుకంటే భగవంతుడు ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచమవ ప్రియ, నాకు అతడు ప్రియుడు, అతనికి నేను ప్రియుడు. అందువల్ల పరస్పరం మాకు ఎటువంటి సంబంధం ఉన్నదని చెప్పుకుంటూ అటువంటి ఆ భక్తుడు క్షణమాత్ర విశ్లేష అసహతయా, ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండడానికి అతడు సహించడు. అంటే ఎల్లప్పుడూ కూడా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా తనను అతడు విడిచిపెట్టకుండా, భగవంతుని విడిచిపెట్టకుండా ఆ భగవంతునితో సంశ్లేషాన్ని కోరుతూ ఉంటారు. అందువల్ల ఈ ప్రకారంగా మత్ప్రాప్తి ప్రవృత్తౌ త్వరావాన్ యో మాం భజతే, నన్ను పొందాలనేటువంటి ఉద్దేశ్యంతో త్వరను ప్రదర్శిస్తాడు స్వామి. స్వామి స్వామి స్వశేషం స్వవశం స్వభరత్తురే నిబ్బరం స్వదత్త స్వదయా స్వార్థం స్వస్మిన్యస్తి మాంసమైన రీతిగా అలా అతడు పరిగెడతాడు. అతడే నాకు చాలా ఇష్టం అంటాడు భగవంతుడు. ఆ త్వర మనకు ఉండాలి. దర్శించుకోవచ్చు, మళ్ళీ చూసుకోవచ్చు, ఆ భావన. అయ్యో ఎప్పుడప్పుడు భగవద్ దర్శనం మనకు కలుగుతుంది అని. అందువల్ల అలా ఆళ్వాళ్ళు కూడా అయర్పిరన్ అలత్తువన్ తழுవన్ వణంగువన్ అమర్దే అన్నారు. అంటే దర్శనం కావాలి, స్పర్శనం కావాలి, సాక్షాత్కారం కావాలి, నమస్కారం చేయాలి. అసలు విష్ణు సహస్రనామంలో కూడా రక్షణ అనేటువంటి ఒక పదం ఉంది. ఆ నామం ఆ భగవంతుని యొక్క గజేంద్రుణ్ణి రక్షించేటువంటి వృత్తాంతాన్ని తెలుపుతుంది. పరాశర భట్ల వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తం స్పర్శ పరిరంభణ సాంత్వనాదిభి రక్షితవాన్ అని భట్టర్ స్వామి యొక్క వ్యాఖ్యానం. తం ఆ భగవంతుడు, స్పర్శ పరిరంభణ సాంత్వనాదిభి ఎవరైతే భక్తుడు ఉంటాడో తం ఆ భక్తుణ్ణి ఆలింగనం కూడా చేసుకుంటాడు భగవంతుడు. మనకి అందుకంటే వాస్తవంగా చూస్తే హనుమంతుడు ఎంత సౌభాగ్యవంతుడు. ప్రభంజన తనయ భావుక భాషిత రంజిత హృదయ అన్నారు దేశికుల వారు రఘువీర గద్యంలో. అంటే అతని యొక్క ప్రభంజనతనుడైనటువంటి ఆ మారుతి యొక్క మాటలకు ముగ్ధుడైనటువంటి రామభద్రుడు ఎంత ఆశ్చర్యపడ్డాడు, ఎంత ఆనందపడ్డాడు. ఆ సమయంలో లక్ష్మణస్వామికి చెప్పాడు కదా అతను, చూడు లక్ష్మణ ఎంత చక్కగా మాట్లాడుతుండో హనుమ అన్నాడు. అలా భగవంతుడే ఆలింగనం చేసుకున్నాడు. అందరూ ఏమేమో అడిగారు, పట్టాభిషేకం అయిపోయింది, కానీ ఆ కౌగలింపు ఏదైతే ఉన్నదో అంటే ఆలింగనాన్ని హనుమంతుడు కోరుకున్నాడు. అది కదా కావాలి. అందువల్ల భగవంతుని దర్శించడం మనకు సౌభాగ్యం. ఆ భగవంతునికి నమస్కరించడం కూడా, ప్రణామాలు చేయడం కూడా మన యొక్క సౌభాగ్యం అన్నారు కనుక ఆ భగవానుడు వేగంగా గజేంద్రుని వద్దకు వచ్చి ముసలిబారు నుండి అతని విడిపించి తన యొక్క దర్శనాన్ని అనుగ్రహించి తన యొక్క చేతులతో గాయపడినటువంటి ఆ పాదాలను ఒక్కసారి స్పృశించి ఓదార్చి అతడు సమర్పించినటువంటి ఆ పుష్ప విశేషం ఏదైతే ఉందో దాన్ని కూడా స్వీకరించి అతని యొక్క ఆర్తిని ఉపశమించాడు అని ఆ భగవంతుని యొక్క గుణం ఈ ప్రకారంగా ఉన్నది అని తెలుపుతున్నారు. మనం కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య పాదారవిందాల్ని ఆశ్రయించి ప్రార్థించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల
సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. మర్యాదా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువును ఆ అవతారాన్ని ఎంతో ప్రసన్నంగా అత్యద్భుత కవితా శిల్పంతో ఆవిష్కరించారు వేదాంత దేశికుల వారు. పారావార పయో విశోషణ కళా పారీణ కాలానళ జ్వాలాజాల విహారహారి విసిక వ్యాపార ఘోరక్రమ సర్వావస్థ సకృత్ ప్రపన్న జనతా సంరక్షణైకవ్రతి ధర్మో విగ్రహవాన్ అధర్మ విరతిన్ ధన్వీ సతన్వీతినః. శ్రీరామచంద్ర ప్రభు ధనుర్బాణాలు ధరించినటువంటి ఆ జగదేక ధనుర్ధర మూర్తి ఆ స్వరూపాన్ని మనసులో భావించినప్పుడు ఆహ్లాదం కలుగుతుంది ఎవరికైనా కానీ. అటువంటి ఆ రామచంద్ర ప్రభువు యొక్క ఆ రామ బాణాన్ని ఎంత రివ్వున వెళుతుందో, జంఝామారుత వేగంతో వెళుతుందో, ఆ శబ్దధార కూడా అలాగే భాషింపజేశారు దేశికుల వారు. ఈ శ్రీరామావతార వర్ణన చేసిన వెంటనే సూర్యగ్రహం వెలిగిందట. బహుశా సూర్యవంశ క్షత్రియుడైనటువంటి రామచంద్రుడు ఇంకా సూర్యగ్రహం పులకించిపోయి ఉంటుంది. ఆ గ్రహం, ఆ సూర్యగ్రహమూర్తి సూర్యుడు పులకించిపోయి ఉంటాడు ఈ వర్ణన విని. గ్రహమండలం మధ్యలో ఉంటుంది ఆ సూర్యభగవానుని మూర్తి. అక్కడి నుంచి వెలుగొచ్చిందట ఈ శ్లోకం చెప్పిన వెంటనే. కాబట్టి ఆ రాముని బాణం అలా వదిలాడంటే ఎలా వెళుతూ ఉంది అది? పారావార పయో విశోషణ కళా పారీణ కాలానళ జ్వాలాజాల విహారహారి విసిక వ్యాపార ఘోరక్రమ. ఆ శబ్దధార కూడా రామబాణంలాగా రామబాణం ఎంత వేగంగా వెళుతుందో అలా వెళ్ళినట్టే ఉంది ఆ సామాసిక చారణం. అంటే సముద్రాలను శోషింపచేస్తూ, గ్రహమండలాన్ని కూడా కంపింపచేస్తూ అత్యంత భయంకరంగా రావణ బ్రహ్మపై దూసుకుపోతూ ఉంది ఆ బాణం. అలా రావణాది రాక్షసులకు ఆ శ్రీరామచంద్రుడు భయంకరంగా కనిపిస్తున్నాడు, కానీ ఆశ్రయించినటువంటి దాసులకు ఆయన ప్రసన్నుడే. ధర్మో విగ్రహవాన్. రాముడంటే మూర్తీభవించినటువంటి ధర్మము అని కదా మారీచుడు చెప్పాడు రామాయణంలో. రాక్షసులే కీర్తించారు రాముణ్ణి. అధర్మ విరతిన్, ఏమాత్రం అధర్మాన్ని సహించడు. ధర్మానికే అంకితమైనటువంటి ప్రభువు రాముడు. సత్యసంధుడు, సత్యనిష్ఠుడు. ఒకే బాణము ఆ దుర్మార్గుని శిక్షించాడు. అలా రివ్వున వెళ్ళినటువంటి బాణము రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపనం చేస్తూ ఉన్నాడు రాముడు. రామరాజ్య స్థాపన చేశాడు. దశరథ దాత్రీశ గర్భదాత్రి నందనుడనై పుట్టి దశ సహస్రములు ధరణి ధర్మ సంధానంబు చేసి 11,000 దివ్య సంవత్సరాలు రామరాజ్య స్థాపనతో ధర్మ సంస్థాపన చేసినటువంటి ఆ అవతారమూర్తి, ఆ మర్యాదా పురుషోత్తముడు సూర్యవంశాన్ని పావనం చేశాడు. సూర్యవంశపు క్షత్రియుడై అవతరించాడు. అందుకే ఆ సూర్యగ్రహంలోనే వెలుగొచ్చిందప్పుడు ఈ శ్లోకం చెప్పినప్పుడు. అంటే సూర్యభగవానుడు కూడా ప్రసన్నుడైనాడు. ఆ గ్రహదోషాలన్నీ కూడా పోయింది. గ్రహరాజు సూర్యుడు అంటే, గ్రహరాజే ప్రసన్నమైనప్పుడు ఇంకా గ్రహదోషాలు ఏముంటాయి? కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి వర్ణన శ్రీరామావతార వర్ణనతో వేదాంత దేశికుల వారు లోకాన్ని పునీతం చేశారు.
మనం కూడా ఈ శ్లోకాలు అనుసంధానం చేసినప్పుడు మనకు కూడా గ్రహదోషాలు తప్పకుండా పోతాయి అని సంప్రదాయజ్ఞులు నిరాఘాటంగా పేర్కొన్నారు. అంత మహత్తర స్తోత్రం ఇది. ధర్మో విగ్రహవాన్ అధర్మ విరతిన్, రాముడు అభయప్రదానం చేశాడు కదా, సర్వభూతేభ్యో అభయప్రదానం దదామి అన్నాడు. ఆ అభయప్రదానం చేస్తున్నటువంటి పరమాత్మను ఆశ్రయించడం మన కర్తవ్యము. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అదిగరా రామావతార తత్వం. ఆ తత్వాన్ని మహత్వాన్ని దేశికుల వారు ఇందులో వర్ణించారు. నారాయణాయ